హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే 2 ఫ్రాక్స్ కుట్టుకున్నానండి, 2 శారీస్ తోటి. ఇది మొత్తం శారీ అంతా ఇలాగే వచ్చింది కదా. ఇప్పుడు గ్యాదరింగ్ 3 స్టెప్స్ వస్తున్నాయి కదండి, 3 లేయర్స్ అలా కుట్టాను నేను. ఇదేంటంటే ఎక్కువగా జిగ్జాగ్ చేసిన తర్వాత కుర్చీలు ఉంటాయి కదండి, అవి ఎక్కువగా తీసేసాను. అందువల్ల నాకు ఎక్కువ వచ్చింది. నేను దీనికి చేసిన మిస్టేక్ ఏంటంటే, ఒకవైపు జిగ్జాగ్ చేసి ఇంకొక వైపు మనం కుట్టుకోవాలి కదా, మామూలుగా మడిచేసి అలాగ నేను చేయలేదు. దానివల్ల నాకు ఎక్కువ తక్కువలాగా వచ్చింది, సమానంగా నాకు తెలియలేదు. ఆ తర్వాత కుట్టేసిన తర్వాత నాకు అది అర్థమైంది. ముందుకి బాగా వచ్చింది, వెనక్కి అయితే ఎక్కువగా కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం ఇంకొకసారి ఇగోండి ఇలా కుట్టాను నేను. ఇది కుర్చీలు పెట్టుకొని కిందన గ్యాదరింగ్ ఇచ్చుకున్నాను కొంచెము. ఈ గ్యాదరింగ్ అర్థమైంది నాకు. అది అప్పుడు ఫస్ట్ టైం చేశాను కదా మిస్టేక్, అది రెండోసారి రిపీట్ కాకుండా ఇగోండి కొంచెమే పెట్టుకున్నాను, ఎక్కువ పెట్టలేదు. వెనక్కి మాత్రం కుట్టేసుకున్నాను. కుడితేనే తెలుస్తుంది మనకి, ఆహా ఈ లైన్లో ఇలాగ వెళ్ళాలని. కుట్టకపోయామనుకోండి లైన్ తెలియదు మనకి, ఇంత లైన్లో వెళ్ళాలనేసి. అది నెక్స్ట్ ఇగోండి హ్యాండ్స్, ఇది ఈ మోడల్ పెట్టుకున్నాను. డోరీస్ ఏమో ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు పైకి ఇలా కొంచెం లాగితే కుర్చీలా వస్తుంది కదండి, ఇది ఆ మోడల్ పెట్టుకున్నాను. చూపిస్తాను చూడండి ఇంకొక వైపుది. అది వెనక్కి కూడా కనిపించేది, ఇదిగోండి ఇలా ఉంటుంది. హ్యాండ్కి పెట్టుకుంటే డోరీస్ ఇలా వస్తాయి. ఎల్బో హ్యాండ్ వరకే నేను పెట్టుకుని, ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకున్నారు. ఓన్లీ 2 కట్ వర్క్లు ఇచ్చి కిందనంతా ఇలా ఇచ్చుకున్నాను. వెనక్కేమో చిన్న బటన్ టైప్ పెట్టానండి, ముందుకేమో వీ షేప్లో కట్ వర్క్ ఇచ్చుకున్నాను. కిందన కూడా ఇది ముందుకి వెనక్కి 2 వైపులా గ్యాదరింగ్ ఇచ్చుకున్నానండి. కొన్ని వెనక్కి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా, లేకపోతే అసలు నాకు అది ఫస్ట్ టైం ఆ మిస్టేక్ అయింది కాబట్టి రెండోసారి అలా ఇంకా అలా చేయకూడదని ఫిక్స్ అయిపోయి ఇంక ఇలా చేశాను. గ్యాదరింగ్ చిన్న చిన్న ఒక